సౌందర్యలహరిలోని 2వ శ్లోకం. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలన్ వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుధ్యైనం భజతి భస్మోద్ధూళన విధిం. అనువాద శ్లోకము. ఆదిపరాశక్తి అమ్మా భువనేశ్వరి, ఆవిరించి నీ దివ్య పాద పద్మాశ్రిత ఆకంపిత ధూళికణమాధారమ్ముగా ఆకళించుకొని ఈ విశ్వ వివరమెల్లన్ ఆ అనంతునకు నదియే ఊత భువిని మ్రోచ ఆకలన అంబాదేశజ్యుతి మేలిమిన ఆబోతురౌతును నత్యుత్సకత తోడుత ఆతర్పణముగ స్వీకరించెను దానిన్. తాత్పర్యము. ఓ ఆదిపరాశక్తి, అమ్మా, ఆవిరించి నీ దివ్య పాద పద్మాశ్రిత ఆకంపిత ధూళికణ మాధారమ్ముగా ఆకళించుకునే ఈ విశ్వ వివరమెల్లన్ అనగా ఆ బ్రహ్మ నీ దివ్య చరణ కమలముల యందలి ఇసుమంత అనగా కించిత్ పాదరజనును ధూళికణములను పరాగములను పుప్పొడులను ఆధారముగా చేసుకొని ఈ విశ్వంలోని ప్రతి జీవరాశిని అన్ని లోకాలను ఎలాంటి వైకల్పం తారుమారులు లేకుండా సృష్టిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు కూడా తన 1000 శిరస్సులతో ఆదిశేషుని అవతారమై శిరస్సున దాల్చి భూమిని మ్రోయటానికి ఊతమవుతున్నది నీ పాదరజను. ఆ లయకారుడైన శివుడు కూడా ఇక్కడ శివుడిని ఆబోతురౌతు అని ఉటంకించారు. ఆబోతు అనగా ఎద్దు, సామాన్య భాషలో నంది అని కూడా అనవచ్చును. రౌతు అనగా స్వారీ చేయువాడు, ఎద్దును స్వారీ చేయువాడు శివుడు. అత్యంత ఉత్సాహంతో నీ పాదరజనును తర్పణముగా విభూతిగా శరీరానికి అలదుకొని స్వీకరించి గ్రహించి ఈ సంహార కార్యాన్ని నిర్వహిస్తున్నాడు.